హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఏ కౌశిక్ వైబ్స్. ఈరోజు మేము ఐస్ హాకీ చూడడానికి వెళ్ళాము. ఇది స్కోషియా బ్యాంక్ దగ్గర శాడల్ డోమ్లో ఇండోర్ స్టేడియంలో జరుగుతుందన్నమాట. ఎవ్రీ ఇయర్ ఇట్లా స్నో సీజన్లో జరుగుతుంది. కెనడాకి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఐస్ హాకీ చూడడానికి వెళ్తున్నాము. చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాము. అండ్ దాంతోపాటు స్నో పడింది, టెంపరేచర్ కూడా -21కి వచ్చింది. అయినా కూడా వెళ్ళాలి చూడాలి అనే ఎగ్జైట్మెంట్తో వెళ్ళామన్నమాట. యాక్చువల్లీ ఐస్ హాకీ అనేది ఒక ఇండోర్ గేమ్ అండ్ ఇక్కడ సిటిజన్స్కి ఈ గేమ్ అంటే చాలా ఎమోషనల్ అనమాట. ఇది క్యాల్గరీ కల్చరల్ అండ్ హిస్టరీలోనే ఐస్ హాకీ అనేది చాలా ఇంపార్టెంట్ గేమ్. క్యాల్గరీలో 3 మేజర్ టీమ్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ వన్ క్యాల్గరీ ఫ్లేమ్స్, సెకండ్ వన్ క్యాల్గరీ వ్రాంగ్లర్స్ అండ్ థర్డ్ వన్ క్యాల్గరీ హిట్మెన్. ఇంకా దీని హిస్టరీ అండ్ కల్చర్ గురించి వస్తే ఫస్ట్ ఐస్ హాకీ రికార్డ్ అయ్యింది మాత్రం ఆల్బర్టాలో. ఆల్బర్టా అనేది స్టేట్, అందులో ఒక సిటీ క్యాల్గరీ అన్నమాట. అంటే ఇక్కడ మనము క్యాల్గరీ ప్రావిన్స్ వచ్చి ఆల్బర్టా అని కూడా అంటాము. రికార్డ్ అయ్యిందైతే ఆల్బర్టాలో, కాకపోతే ఆడింది క్యాల్గరీలో అనమాట. సిటీ ఆఫ్ క్యాల్గరీ ఆ డ్రాప్ ఇన్ హాకీ అని కూడా అంటారు. అంటే అన్ఆర్గనైజ్డ్ క్యాజువల్ హాకీ అని అర్థం. ఇక్కడ సిఎస్ఎస్సి అంటే క్యాల్గరీ స్పోర్ట్ అండ్ సోషల్ క్లబ్ అనే లీగ్స్ వాళ్ళు రీక్రియేషనల్ లీగ్స్ అని రన్ చేస్తారు. సిఎస్ఎస్సి వాళ్ళ మెయిన్ మోటో ఏంటంటే ఫన్ ఫస్ట్, విన్నింగ్ సెకండ్. ఇది కదా స్పోర్ట్మెన్షిప్ అంటే. ఇలా ఎందుకు చేస్తారంటే ఎక్స్పీరియన్స్డ్ అంటే అనుభవం ఉన్నవాళ్ళు, అనుభవం లేని వాళ్ళు అంటే అన్ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ని కలపడానికి ఇలా చేశారంట. అందుకే క్యాల్గరీలో జరిగే గేమ్ని రీక్రియేషనల్ అండ్ అమెచ్యూర్ హాకీ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ ప్లేయర్స్ ఏజ్ అండ్ స్కిల్తో సంబంధం లేకుండా ఆడతారన్నమాట. జూనియర్ ఏ హాకీ అంటే ఆల్బర్టా జూనియర్ హాకీ లీగ్లో ఒకటైన క్యాల్గరీ కానెక్స్ వాళ్ళు జూనియర్ ప్లేయర్స్కి హై లెవెల్ ఆపర్చునిటీస్ అందిస్తున్నారంట ఫర్ డెవలపింగ్ జూనియర్ ప్లేయర్స్. ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఐస్ హాకీ ఇన్ క్యాల్గరీ. స్టార్టింగ్లో చెప్పినట్టు క్యాల్గరీలో 3 టీమ్స్ ఉంటుంది అని చెప్పాను కదా. అందులో ఫస్ట్ టీం వచ్చి క్యాల్గరీ ఫ్లేమ్స్. క్యాల్గరీ ఫ్లేమ్స్ వాళ్ళు ఆల్బర్టా టీం వాళ్ళ మీద కాంపిట్ అనమాట. ఈరోజు మీరు చూస్తున్న వైట్ హుడ్డీ టీం వాళ్ళు క్యాల్గరీ తరపున ఆడుతున్నారు. అండ్ గ్రీన్ వాళ్ళు వచ్చి ఆల్బర్టా టీం అనమాట వాళ్ళది. ఇది ఇంకా వైట్ హుడ్డీ అంటే జస్ట్ వైట్ హుడ్డీ మాత్రమే కాదు, వాళ్ళు ఐస్లో స్కేట్ చేస్తూ ఆడుతుంటారు కాబట్టి కోల్డ్నెస్ని తడుచుకునే అంత కెపాసిటీ ఉన్న హుడ్డీ సెలెక్ట్ చేస్తారంట. మీరు అనుకోవచ్చు ఇండోర్ గేమ్ కదా, వామ్గా ఉంటుంది కదా అని చెప్పి. బట్ ఇది ఐస్ హాకీ కాబట్టి వాళ్ళు ఆడే ఏరియాని ఐస్ ఉండేలాగా మెయింటైన్ చేయడానికి టెంపరేచర్ని 14 to 18 degrees దాకా మెయింటైన్ చేస్తారంట. అండ్ అవుట్ సైడ్ టెంపరేచర్ కూడా -20 ఉండింది. అండ్ స్నోఫాల్ కూడా ఉండింది ఎక్కువగానే. సో ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ బోత్ టెంపరేచర్కి మ్యాచ్ అయ్యేలాగా వాళ్ళ డ్రెస్ కోడ్ ఉంటుందంట. ఇంకా క్యాల్గరీ ఫ్లేమ్స్ వాళ్ళ జెర్సీ ప్రిఫరబుల్ కలర్ అయితే మాత్రం రెడ్. ఎందుకంటే క్యాల్గరీ ఫ్లాగ్ కెనడా ఫ్లాగ్ కూడా రెడ్ అండ్ వైట్లో ఉంటుంది కాబట్టి రెడ్ హుడీస్ లేదా రెడ్ టీషర్ట్ విత్ లోగోస్ ఉంటుంది. ఇంకా ఈ ఐస్ హాకీ గేమ్ గురించి చెప్పాలంటే టీంలో 6 మెంబర్స్ ఉంటారు. 1 గోల్ కీపర్ ఆర్ గోల్ టెండర్ అని కూడా అంటారు. 5 మెంబర్స్ స్కేటర్స్. దాంట్లో 3 మెంబర్స్ గోల్ చేయడానికి ఫ్రంట్లో ఉంటారు అండ్ 2 మెంబర్స్ డిఫెన్స్ చేస్తూ గోల్ కీపర్కి హెల్ప్గా బ్యాక్ సైడ్ ఉంటారన్నమాట. యాక్చువల్లీ టీంలో 20 మెంబర్స్ ఉంటారు, 20 ప్లేయర్స్ ఉంటారు. ఈచ్ టైం 5+1 అంటే 5 స్కేటర్స్ 1 గోల్ కీపర్ అన్నమాట. సో ఎవ్రీ బ్రేక్ తర్వాత ఇన్ బిట్వీన్ గేమ్లోనే స్వాప్ అవుతూ ఉంటారన్నమాట 5+1. యాక్చువల్లీ నేషనల్ వైజ్ హాకీ లీగ్లో 32 టీమ్స్ ఉన్నాయంట. అందులో 25 వచ్చి యునైటెడ్ స్టేట్స్లో ఉంటుంది అండ్ 7 కెనడాలో ఉన్నాయంట. కానీ నేషనల్ హాకీ లీగ్ తర్వాత కాంటినెంటల్ హాకీ లీగ్ ఇది యురేషియాలోనే ఉందంట. ఇది గ్లోబల్లీ సెకండ్ స్ట్రాంగెస్ట్ లీగ్ ఆఫ్టర్ ఎన్హెచ్ఎల్ అంటే నేషనల్ హాకీ లీగ్ అని కూడా అంటారు. ఇంకా ఎన్హెచ్ఎల్ అంటే నేషనల్ హాకీ లీగ్లో ప్రెస్టీజియస్ అవార్డ్ అంటే స్టాన్లీ కప్ అవార్డ్. ఈ స్టాన్లీ కప్ అవార్డ్ అనేది ఇంటర్నేషనల్ ఆర్ గ్లోబల్ వైజ్లోనే స్పోర్ట్స్ సంబంధించిన అవార్డ్స్లో అతి కష్టమైన అండ్ ప్రెస్టీజియస్ అవార్డ్స్ అని కూడా అంటారు. ఇంకా ఈ ఐస్ హాకీ అనేది జస్ట్ 3 రౌండ్స్ మాత్రమే ఉంటుంది. అది కూడా టోటల్ టైం ఆఫ్ 2 to 2.5 hours ఆర్ మ్యాక్సిమం 3 hours అంతే అనమాట. ఆ 3 hours అనేది ఎప్పుడు ఉంటుందంటే గోల్స్ పడినప్పుడు కానీ, పెనాల్టీస్ ఉన్నప్పుడు లేదా ఐసింగ్ అయినప్పుడు
ఇట్లాంటి టైంలో మాత్రమే అది ఎక్స్టెండ్ టు 3 అవర్స్ అవుతుంది. యాక్చువల్లీ గేమ్ 20 మినిట్స్ మాత్రమే ఉంటుంది ఈచ్ రౌండ్లో. ఈచ్ రౌండ్లో 20 మినిట్స్ గేమ్ అయిన తర్వాత 17 to 18 మినిట్స్, ఎగ్జాక్ట్గా 17 to 18 మినిట్స్ బ్రేక్ ఉంటుంది. సో మేము వెళ్ళినప్పుడు ఫస్ట్ రౌండ్ కంప్లీట్ అయిపోయి ఉండింది. కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన బ్రేక్లో ఈ చక్కె పుక్ అనే ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ గేమ్ జరుగుతూ ఉంటుంది. అంటే అక్కడ మిక్కీ మౌజ్ ఉంటుంది. ఆ మిక్కీ మౌజ్ ఏ స్పాట్ అయితే చూపిస్తుందో ఆ స్పాట్ దగ్గర వీళ్ళందరూ డిస్క్ త్రో చేస్తున్నారు. ఆ డిస్క్ వచ్చి ఐస్ హాకీ ఆడడానికి యూజ్ చేసే డిస్క్ అనమాట. ఆ డిస్క్ మీద నంబర్స్ మెన్షన్ చేసి ఉంటుంది. ఆ మిక్కీ చూపించిన స్పాట్ దగ్గరలో ఆ మిక్కీ పిక్ చేసిన డిస్క్ మీద ఎవరి నంబర్ అయితే ఉంటుందో ఆ నంబరు రిలేటెడ్ పర్సన్కి లక్కీ గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తారంట. యాక్చువల్లీ ఈ ఎంటర్టైన్మెంట్ పేరు చక్కె పుక్. పుక్ అంటే ఆ డిస్క్ అయితే ఏదైతే ఉందో ఐస్ హాకీ ఆడడానికి యూజ్ చేస్తాం కదా, దీన్ని పుక్ టాస్ అంటారు. సో అందుకనే చక్కె పుక్ అని చెప్పేసి ఈ గేమ్ పేరు. చూస్తున్నారా ఎంత బాగా గేమ్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా వచ్చి క్లీన్ చేసేస్తున్నారు. బికాజ్ షార్టేజ్ ఆఫ్ టైం 17 to 18 మినిట్సే వాళ్ళకి బ్రేక్ టైం ఉంటుంది కాబట్టి ఇమ్మీడియట్గా అన్నీ రెస్పాండ్ అవుతూ ఉంటారనమాట. మీరు చూస్తున్న ఈ మిషన్స్ అయితే ఏమున్నాయో ఇది అక్కడ వాళ్ళు గేమ్ ఆడేటప్పుడు కానీ క్లీన్ చేసినప్పుడు కానీ వాళ్ళు ఆడుతూ ఉన్నప్పుడు ఐస్ మెల్ట్ అయిపోయినా ఈ క్రాక్స్ ఏమైనా ఉంటే ఇవన్నీ రీఫిల్ చేయడానికి, ఐస్ మెయింటైన్ చేయడానికి బ్రేక్స్లో ఇట్లా వస్తుందన్నమాట. అండ్ ఇక్కడ స్క్రీన్ మీద స్కానర్ వస్తుంది. దాన్ని స్కాన్ చేయగానే అప్లోడ్ యువర్ ఫొటోస్, సెండ్ అస్ యువర్ స్నాప్స్ అని వస్తుందన్నమాట. అందులో మనం అక్కడ లైవ్లో తీసుకున్న ఫొటోస్ని అప్లోడ్ చేసి స్క్రీన్ మీద వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తారు. ఇప్పుడు థర్డ్ రౌండ్కి రెడీ అయిపోతున్నారు అందరూ. అసలు వాళ్ళ ఐస్లో ఎంత బాగా స్కెచ్ చేస్తున్నారు చూస్తున్నారా, ఎంత స్పీడ్గా మూవ్ అవుతున్నారో. అసలు నేనైతే ఒక్క సెకండ్ నాకే షాక్ తెలుసా వీడియో చూసిన తర్వాత. నేను వీడియో ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానా అని చెప్పి, లేదు వాళ్ళు అక్కడ ఐస్లో స్కేట్ చేసిన విధానమే అట్లా అనమాట. చూస్తున్నారా గేమ్ మధ్యలో ఎలా స్వాప్ చేసుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళే. అండ్ ఇప్పుడు గేమ్ అయితే 5 minutes 27 seconds మాత్రమే ఉంది. ఇప్పుడు 3-2 వచ్చిందనమాట స్కోర్. అంటే క్యాల్గరీ వాళ్ళది 3, ఆల్బర్టా వాళ్ళది 2 అయితే ఉంది. ఇంకా ఫైనల్ రౌండ్ కంప్లీట్ అయిపోయేసరికి మిక్కీ అందరి దగ్గరకు వచ్చి ఎంటర్టైన్ చేస్తుంది, అందరినీ పరిచయం చేసుకుంటుంది, మాట్లాడిస్తుంది, ఫన్ చేస్తుంది, పిల్లలతో ఆడుకుంటుంది అనమాట. ఇంకా 1 minute 17 seconds ఉంది. క్యాల్గరీ వాళ్ళు 3 goalsతో లీడ్లో ఉన్నారు. అండ్ ఇక్కడ 20 minutes అయిపోయింది కాబట్టి లీడ్లో ఎవరుంటే వాళ్ళే విన్ అన్నట్టు. సో ఇప్పుడు 3 goalsతో లీడ్లో ఉన్న వాళ్ళు క్యాల్గరీ ఫ్లేమ్స్ వాళ్ళు. సో డెఫినెట్గా క్యాల్గరీ వాళ్ళే విన్ అనమాట. అసలు మా వాడైతే పిచ్చగా ఎంజాయ్ చేశాడు గేము. ఫైనల్లీ వాడే గెలిచినంత హ్యాపీగా ఫీల్ అయిపోయాడు. చూసారు కదా ఐస్ హాకీ ఇన్ క్యాల్గరీ ఎలా ఉండిందో మా ఫస్ట్ ఎక్స్పీరియన్స్. మాకైతే చాలా బాగా ఉండింది. చాలా ఎంజాయ్ చేసాం. నేను కానీ, పిల్లలు కానీ, మా ఆయన కానీ అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే కింద కమెంట్స్లో పెట్టండి. మీకు కూడా ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఐస్ హాకీ గురించి బాగానే ఇచ్చానని చెప్పేసి అనుకుంటున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.